రామకృష్ణ గారు మాట్లాడతారా? సార్ మాట్లాడతాను సార్. ఒక్క నిమిషంలో కన్క్లూడ్ చేసేయండి సార్. 1 మినిట్ రవి. లైన్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం సార్. ఈ రోజున ఆదివాసీ ప్రాంతానికి నేషనల్ హైవే అనేది ఒకటి రూపొందించడం జరిగింది సార్. దీనివల్ల చాలా మంది గిరిజనుల తాలూకా భూములు ఇవన్నీ కూడా పోవడం ఒక ఎత్తు అయితే, ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో అనేక గ్రామాల్లో రోడ్డు సదుపాయం లేకపోవటం వల్ల డోలి మూతలతో చాలా ఇబ్బందులు అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది ఆదివాసులకి మాత్రం ఎటువంటి పర్మిషన్ ఇవ్వట్లేదు. కానీ ఈ రోజున నేషనల్ హైవే కోసం అనేక భూములు పోతున్నాయి, అనేక చెట్లు పోతున్నాయి, అన్ని పోతున్నాయి. అలాగే ఈ రోజున ఈ నేషనల్ హైవే ఉండటం వల్ల మన ప్రాంతంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు సార్. అంటే ఆదివాసి అనేవాడు ఇక్కడ ఉన్నటువంటి సుంకం చెల్లించుకొని వెళ్ళి రావడం ఇవన్నీ జరుగుతూ ఉంది ఇక్కడ. దీనివల్ల ఆదివాసులకి ఇది చాలా ప్రమాదకరంగా ఉంది సార్. ఇది ఎట్టి పరిస్థితుల్లో దీని మీద కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మనం అందరం కూడా. ఎందుకంటే ఈ రోజున ఆదివాసీ ప్రాంతంలో చెక్ పోస్టులు పెట్టడం వల్ల పోలీసులు పెట్టారు. ఒకప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఉండేవారు, ఇప్పుడు పోలీసులు పెట్టారు. ఈ పోలీసులు పెట్టడం వల్ల కూడా ఏజెన్సీ నుంచి కిందకి మనం కార్లలో కానీ బైకుల్లో కానీ వెళ్తున్నప్పుడు మనల్ని దొంగలు చూసినట్టుగా క్రియేట్ చేసి చూస్తున్నారు సార్. ఇది నాకు చాలా బాధ అనిపించింది. నేను కూడా అందరూ బాధితుడిగా నేను చాలా డిస్కషన్ అయ్యాను, ఎస్పీతో కూర్చుంటానని చెప్పాను. ఇది దీని మీద కూడా పెద్దలందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఏజెన్సీలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఇలాంటివి లేవు మనకు. కానీ ఏదైతే మైదాన ప్రాంతం నుంచి వచ్చుతున్నారో వాళ్ళ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అనార్థాలు. చెక్ పోస్టులు పెట్టడం వల్ల కూడా మనకు చాలా ప్రమాదం ఉంది సార్. ఇది ఒకటి ఆలోచన చేయాలి. ఈ రోజున ఏదైతే మనకున్నటువంటి చట్టాలు ఉన్నాయో వాటి మీద సరైనటువంటి ఆదివాసీ లాయర్లు ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక తాటికి తీసుకురావాలి సార్ మనం. దీనివల్ల ఏంటంటే అందరిని కలుపుకొని మనం చేసినట్లయితే వాళ్ళ ద్వారా కూడా రివ్యూ పిటిషన్లు కానీ ఇవన్నీ వేయడానికి మనకు మంచి ఆస్కారం ఉంటుంది సార్. ఇది మనం చేయగలిగితే అన్ని రకాలుగా బాగుంటుంది అనేది నా ఆలోచన. ఈ రోజున మనం అనుకున్న మొదటి నుంచిగా ఢిల్లీలో ఒక పెద్ద కార్యక్రమం చేద్దాం అనేసి అనుకున్నాం. అందరు పెద్దలు కూడా దీనికి ఆమోదం చేయాలి, ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు జంతర్మంతర్లో కానీ మనం చేసినట్లయితే మన ఆదివాసీ ప్రజలకి ఇప్పుడు ఉన్నటువంటి జీవో నెంబర్ 3 కానివ్వండి, లేకపోతే రకరకాల 1/70 యాక్ట్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా జమ్మూ కాశ్మీర్ లో 360 ఆర్టికల్ సంబంధించినటువంటి అది కూడా ఏదైతే రద్దు చేశారో అలాగే ఇక్కడ ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా పూర్తి రద్దు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం, అలాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా వీటిని ఖచ్చితంగా మనం తిప్పికొట్టాలంటే మనం ఢిల్లీలో జంతర్ మంతర్లో ఖచ్చితంగా పెద్ద యాజిటేషన్ కార్యక్రమం చేయాలి. అలాగే ప్రతి స్టేట్ లో కూడా సార్, ప్రతి స్టేట్ లో కూడా పెద్ద కార్యక్రమం చేసి మనం అందరం కూడా ప్రతి స్టేట్ కి వెళ్ళి బలోపేతం చేసుకుందాం అని నా ఆలోచన. మేమైతే ఎక్కడికి రావడానికైనా సరే ఇక్కడ ఉన్నటువంటి మా ప్రాంతంలో ఉన్నటువంటి అలా అందరం కూడా కలిసి కట్టుకు వస్తామనేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం సార్. దయచేసి పెద్దలందరూ కూడా ఓకే కన్క్లూడ్ ఆర్కే గారు కూడా సార్. హలో, కన్క్లూడ్ చేసేయండి. అలాగే సార్, అలాగే ఓకే. దీని మీద అందరం కూడా ఒక ఆలోచనకు వద్దామనేది నా భావన సార్. థ్యాంక్ యూ సార్, అందరికీ ధన్యవాదాలు. ओके रामकृष्ण जी ने लोकल में अलग अलग विस्थापन चल रहा है, उसके बारे में भी हम इकट्ठा होके काम करना चाहिए बोल के बोल रहा है. धन्यवाद जी आपको. रवि कैरियन. थैंक यू सर, थैंक यू सर, शुक्रिया. अभी जितने भी साथी यहाँ जुड़े हुए थे लगभग अभी 40 to 50 लोग हैं, 100 से ऊपर थे. तो जितने भी लोग हैं हम सभी को आज का जो चर्चा हुआ है उसको नेशनल वाइड स्प्रेड भी करना है. और आज का जो अभी चर्चा का जो यूसीसी के पर्टिकुलर पॉइंट था कि यूसीसी के ऊपर ही चर्चा करना है. बाकी तो मुद्दे सारे बहुत सारे हैं, तो उसके ऊपर भी धीरे धीरे हम काम करेंगे. अभी तो शुरुआत हुआ है. तो अभी आज का जो अंतिम स्पीच के लिए सबसे पहले जिनको बुलाए थे अश्विन कांगे दादा, मैं उनको निमंत्रित करता हूँ. वो केबीकेएस के प्रमुख में से एक है और बाकी अपने परिचय देके बाकी अपना फाइनल स्पीच देंगे और सबको धन्यवाद भी देंगे. अश्विनी दादा. जी आप सभी को पुनः सेवा जोहार. मैं माफी चाहता हूँ, थोड़ा समय एडजस्ट नहीं कर पाया था, वो एक थाना कोर्ट कचहरी के चक्कर में. तो चूंकि समय भी हो चला है और लगातार हम पिछले 3 घंटे से चर्चा कर रहे हैं और ये मीटिंग तो आज अंतिम बार है ऐसा नहीं है. ये मीटिंग तो लगातार अभी चलेगा और कई
पॉइंट इसमें से निकल के आएंगे, लेकिन ज़्यादा ज़रूरी है कि हमको 13 तारीख के पहले तक हम अपना विरोध प्रदर्शन किन किन तरीकों से, किन किन माध्यमों से और कहाँ कहाँ से कौन कौन लोग करेंगे, उसकी रणनीति आज के मीटिंग के माध्यम से तय हो जाए तो बेहतर होगा। इन 3 घंटों का यूजफुल हो जाएगा। बाकी विरोध प्रदर्शन के बाद हम एक्शन मोड में कैसे आएंगे वो तो 14 के बाद सबको पता है कि हम आगे प्रोसेस में कैसे लेंगे करके। तो इसके लिए जो हमारे टेक्निकल टीम के साइड से जो बताए हैं वो उनका एक प्रोसेस तो अभी बाकी है कि जब तक कि ड्राफ्ट फाइनलाइज नहीं होता तब तक कि हम आगे कैसे जाएंगे। और कल मुझे लगता है कि आज 11 है तो 1 या 2 दिन है हमारे पास, 13 लास्ट ऐसा मानते हैं। तो उस हिसाब से यूसीसीसी पे क्या हो सकता है, इसके क्या दुष्परिणाम होंगे, या हमारे कुरीतियों को या फिर हमारे और भी अलग अलग तरीके की जो बायोडाइवर्सिटी है उनमें वो कैसे प्रभाव डालेगा, तो उस पे हम उदाहरण के साथ बात कर सकते हैं। लेकिन अभी चूंकि समय कम है तो मैं अभी उस पे नहीं जाऊंगा। और मैं पहले ही आप सबको धन्यवाद देना चाहता हूं कि ऐसा आयोजन, मतलब ये यूसीसीसी के नाम से भले पहला हो, क्योंकि हम लोग बीच में एक व्हाट्सएप ग्रुप बनाए थे आदिवासी समन्वय मंच करके युवाओं का, और उसमें मेरे ख्याल से लग रहा है कि आप जितने लोग जुड़े हैं, अभी बहुत कुछ लोग निकल गए, उस ग्रुप में भी जुड़े हैं, लेकिन वो थोड़ा से रेगुलर बेस पे आगे नहीं बढ़ रहा था। मुझे लगता है कि ये एक विषय है जिस पे हम सबको एक साथ मिल करके बात करना होगा और आने वाले संघर्ष में मिलजुल करके काम करना होगा। अभी चूंकि इसमें पूर्वोत्तर राज्यों के जो साथी हैं, अभी 1-2 तो जुड़े होंगे लग रहा है, मैं बीच में कट गया था, लेकिन उनको भी हमको उनका ज़्यादा हमको व्यू लेना रहेगा, क्योंकि उन लोगों के साइड से डिस्ट्रिक्ट ऑटोनोमस काउंसिल में वो लोग सीधे सीधे रेजोल्यूशन पास करके ये दे रहे हैं, क्योंकि वो एक अथॉरिटी है और वो कॉम्पिटेंट अथॉरिटी होने के कारण उनके पास एक लीगल अप्रोच बनता है कि वो किस तरीके से अपने विरोध को, चूंकि ये तो कानून है, यूसीसीसी हम बोलेंगे, जैसे बिल राज्यसभा के थ्रू हो, चाहे लोकसभा के थ्रू हो, चाहे राष्ट्रपति तक जाने के बीच में जो है वो लीगल प्रोसेस है। और लीगल प्रोसेस में यदि लीगल अथॉरिटी ही उसका विरोध करे तो वो बेहतर हो सकता है। और इस बीच में केवल हम पूर्वोत्तर राज्यों का ही नहीं, हमारे यहाँ खास करके मध्य भारत के जो 10 राज्य हैं जहाँ 5th शेड्यूल लागू है और उन एरियाओं में पेशा लागू है, और पेशा होने के कारण आखिरी जो कॉम्पिटेंट अथॉरिटी है डिसीजन मेकिंग के लिए वो ग्राम सभा है। तो ग्राम सभाओं के थ्रू भी मैं पहले से ही बोलते रहा हूँ, हम आगे हमको बढ़ना चाहिए करके। और हमारे यहाँ खास करके छत्तीसगढ़ में अलग अलग जितने सामाजिक संगठन हैं उनके थ्रू तो विरोध हुआ ही है, और अपने तरीके से जैसे जैसे लिख सकते थे विरोध कराए हैं अलग अलग प्लेटफॉर्म के माध्यम से। लेकिन मुझे लगता है कि हमको ग्राम सभाओं के थ्रू भी ये जाना चाहिए। तो जो हम अभी ऑनलाइन इसको भेजने वाले हैं, तो उसमें जो ग्राम सभा के मेंबर्स हैं या ग्राम सभा का एक रेजोल्यूशन पास करके भी हम भेज सकते थे, लेकिन पता नहीं मतलब 2 दिन में हम कितना कर पाएंगे नहीं कर पाएंगे, इस पे थोड़ा आप लोगों का भी चिंतन होना चाहिए। क्योंकि 5th शेड्यूल एरियाओं से विरोध जाना जरूरी है, क्योंकि जब हम संविधान को स्वीकार किए थे तो उस समय हम 3 तरीके के व्यवस्थाओं को स्वीकार किए थे, भौगोलिक तरीके से, राजनीतिक तरीके से और सांस्कृतिक तरीके से। तो इन 3 तरीकों के भौगोलिक परिस्थितियों को देखते हुए कानून भी अलग अलग हैं, और ये कानून पहले से अलग होने के कारण ही, मतलब अंग्रेज लोग जब कानून बनाए तो अलग अलग कानून बनाए थे इन तीनों क्षेत्रों के लिए, और उसी के हिसाब से संविधान को भी हमने स्वीकार किया। तो ये लंबा चर्चा हो सकता है, मैं जिस पे आप लोगों को ध्यान आकर्षित कर रहा हूँ। हो सकता है कल परसों में जब हम इस पे चर्चा करेंगे या संघर्ष के लिए अपन रणनीति बनाएंगे, उस समय मैं अपनी बात रखूंगा। तो चूंकि समय तो ज़्यादा हो गया है, इसलिए मैं ज़्यादा नहीं बोलते हुए
आप सभी को धन्यवाद ज्ञापित करता हूं कि आप सब लोग अपना मत रखें, और ये जरूर है कि इन 3 घंटों में आप यूसीसीसी को पूरे समय के साथ बोल पाए, ये थोड़ा कम है क्योंकि पूरे देश भर के लोग जुड़े और सब लोग 1-1, 2-2 मिनट ही मिला बोलने के लिए, तो समय तो जरूर कम है। तो चूंकि व्हाट्सएप ग्रुप है, उस व्हाट्सएप ग्रुप में अपना मत जरूर लिख के दें जिनके पास समय है, और जो नहीं लिख सकते वो वर्चुअल मीटिंग में अपनी बात रख सकते हैं। तो मैं अपनी बात को यहीं पे विराम दे रहा हूँ। नेहरू मड़ावी जी। शुक्रिया कांगे दादा। ओके। अभी जैसे कि दादा ने बोला बहुत कुछ काम बाकी है, आज तो हम कुछ प्लान किए हैं, इसको अभी इम्प्लीमेंट करना है। सिर्फ हमारे पास 2 ही दिन है। और एक बात मैं सबको बताना चाहूंगा, जो ड्राफ्टिंग का जो भी है वो कंटेंट ग्रुप में ऑलरेडी मैं डाल दिया हूँ, उसको आप सभी जितने भी साथी हैं थोड़ा देखिए। वो कल सुबह 10 बजे तक जो भी आपका सजेशन देना है, कल सुबह 10 बजे तक ठीक ग्रुप में डाल दीजिएगा। उसके बाद हम उसको फाइनल करके वो लिंक में डाल देंगे, क्योंकि हमारे पास टाइम कम है, इसलिए आपको भी टाइम ज्यादा नहीं दे पा रहे। ऑलरेडी थोड़ा वो ड्राफ्टिंग किया हुआ है, वो थोड़ा अपना भी पढ़ी इंग्लिश में है। अगर कुछ दिक्कत रहेगा तो आप आसपास किसी को पूछ सकते हैं, उसको थोड़ा देखिए और अपना मत वहाँ सजेशन जो भी है ऐड करना या जो भी है आप वहाँ डाल सकते हैं। और बाकी जितने भी साथी थे आप सभी को आज इस जो पहली मीटिंग रवि जी एक मिनट, जो आपने ड्राफ्ट के लिए बात करता था, जो आंध्रा का जो बाबूराव नायडू जी ने एक ड्राफ्ट बनाया है वो भी आप ज़रा देख लीजिए। कॉमन पॉइंट्स छोड़ के लिफ्ट कुछ पॉइंट्स लिफ्ट करना है तो उसमें ले लीजिए। उसमें नहीं दादा, वो जो तेलंगाना का वो और बाकी जैस वालों का हिंदी में जो है वो, और बाकी 3-4 हमारे उड़ीसा का सब मिला के वो ड्राफ्टिंग बना हुआ है, गुजरात का भी है। ओके 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 ठीक है, बना है, थोड़ा आप लोग देखिए। ठीक है ठीक है ओके ओके ओके। आपको माइक देने से पहले मैं एक तेलुगु में कुछ बोलना चाहता हूँ। అశ్విని కాంగే గారు ఛత్తీస్గఢ్ నుంచి కేబీకేఎస్ సలహాదారులు. ఈశాన్య రాష్ట్రాలు అంటే చాలా విషయాలు మనం డీప్గా వెళ్ళాల్సి ఉంది, కానీ ఈశాన్య రాష్ట్రాలు 6th షెడ్యూల్ ఏరియా రాష్ట్రాలు, వాళ్ళకి ఏదైతే జిల్లా కౌన్సిల్ ఏదైతే ఉందో దాని ఆధారంగా వాళ్ళు ఈ యూసీసీ అంటే యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్ అనే దాని మీద వాళ్ళ వ్యతిరేకతని తీర్మానాలు చేసి పంపిస్తున్నారు. వాళ్ళకు ఆ వ్యవస్థ ఉండడం అదృష్టం, దాన్ని అలా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. కానీ 5th షెడ్యూల్ ఏరియా ఏదైతే 10 రాష్ట్రాలు ఉన్నాయో మనకి పెసా చట్టం ఉంది, కానీ ఎక్కడ అమలు జరగక నిరుపయోగంగా ఉండడం వల్ల మనం ఈరోజు మన నిర్ణయాధికారాన్ని మన గ్రామ సభల ఆధారంగా వ్యక్తపరచలేకపోతున్నాం. ఇది ఒక దురదృష్టకరమైన సందర్భం. ఇప్పటికైనా మనం మన గ్రామ సభల్ని బలోపేతం చేసుకొని మన నిర్ణయాధికారాన్ని మనం పుణికిపుచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పటికైనా మనం జాగ్రత్త అవ్వాల్సిన సందర్భం వచ్చింది అని చెప్తూనే, రాజ్యాంగాన్ని ఆమోదించే రోజే భారతదేశంలో రాజ్యాంగాన్ని ఆమోదించే రోజే అప్పుడే 3 రకాల నియమాలని కట్టుబడి రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాం. ఒకటి భౌగోళిక పరిస్థితులు, సాంస్కృతిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు. ఈ 3 పరిస్థితుల్ని బ్యాలెన్స్ చేస్తూ మన రాజ్యాంగాన్ని నిర్మించుకొని ఆమోదించుకున్నాం. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు కానీ పాలకులు కానీ ఆ అసమానతల్ని సమానం చేయడం కోసం అనే వంకతోటి ఇట్లా గందరగోళాన్ని తీసుకొస్తున్నారు. దీని మీద మనం భవిష్యత్తులో మరింత లోతుగా చర్చించి మనం ఒక నిర్ణయానికి వచ్చి ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పటికైనా ఈ ప్లాట్ఫామ్ని మనం ఈ ఐక్యతని ఈ పురోగతిని మనం కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉంది. 14 తర్వాత మనం ఏ రకమైన నిర్మాణాత్మకమైన ఉద్యమాన్ని నిర్మించుకుందాం అనేది 14 తర్వాత చర్చించుకుందాము. మరింత లోతుగా విషయ పరిజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనకి చాలా టైం ఉంది. ఇలా కంటిన్యూగా మనం ఆన్లైన్లోనైనా సరే వేరు రాష్ట్రాల ప్రతినిధులు మాట్లాడడం సంతోషంగా ఉంది. ఇది కొనసాగిద్దామని అన్నారు. థ్యాంక్ యూ. రవి క్యారియన్. अभी क्योंकि समय का पाबंदी है, अगर टाइम होता तो हम सब और विस्तार से बात रख पाते आप सब लोग,
आगे अपना जो भी विचार है उसको आप रखेंगे, ताकि जितने भी हैं वो भी सुनेंगे। लेकिन सबसे अहम मुद्दा आज का ये है, अभी जो टेक्निकली जो भी इम्प्रूव हुआ है उसको हम सभी को मिलके ही कम से कम 2 करोड़ सबमिशन डालना पड़ेगा 2 दिन के अंदर। ये मुहिम हमको लेना है जैसे भी करके। ये अपने आप में मतलब वो प्रॉमिस करना है, कैसे करके अपने स्टेट में हर जिले में, मतलब आप जितने भी आदिवासी ग्रुप के साथ जुड़े होंगे सभी ग्रुप में उसको शेयर करना है उस लिंक को आने के बाद, और वो अपने हिसाब से आप वो रूट में फाइनल करिएगा। और तो क्योंकि टाइम बहुत हो गया है तो इससे के बाद हम मीटिंग को ही कंक्लूड करेंगे। बाकी ग्रुप में जो भी चर्चा करना है ग्रुप में हम थोड़ा चर्चा कर सकते हैं, तो जिसको भी कुछ कमेंट करना है तो आज का मीटिंग में जितने भी स्टेट से आए हुए थे, आंध्रा, तेलंगाना, उड़ीसा, महाराष्ट्र, गुजरात एंड वेस्ट बंगाल, तमिलनाडु, राजस्थान और झारखंड, जितने भी हमारे साथीगण जुड़े हुए थे, आप सभी का धन्यवाद। आशा करते हैं आप फिर जब भी मीटिंग होगा आप जुड़ेंगे और दूसरों को भी साथ में लाके वहाँ ज्वाइन करवाएंगे। तो इसी के साथ आप सभी को सेवा जोहार करते हुए आदिवासियों को हक के लिए लड़ाई करने का आह्वान देते हुए आज का मीटिंग को ही समाप्त करते हैं। सबको जोहार।